హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే దమ్ బిర్యానీ చూపించబోతున్నాము. చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చికెన్లో ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం కొంచెం, ఒక కప్పు పెరుగు అయితే కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మనం బాస్మతి రైస్ అయితే ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అనేది తీసుకొని మనం వాష్ చేసుకొని దాంట్లో మనం కొంచెం బిర్యానీ దినుసులు, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు అనేది వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని ఒక అర్ధగంట సేపు అవి కూడా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని మనం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందాకా వేయించుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె, ఒక బౌల్ తీసుకొని తర్వాత మనం బిర్యానీ దినుసులు అనేది వేయించుకోవాలి. దాంట్లో చెక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు అనేది వేసుకొని కొంచెం అవి కూడా ఫ్రై చేసుకొని దాంట్లో మనం కొంచెం చికెన్ పీసెస్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు అవి కూడా ముక్కలు అనేది కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ అలా అయితే మనం ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నది మొత్తం కూడా బౌల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం స్పీడ్గా పెట్టుకుంటే మంచిగా. ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న వాటర్ అనేది, మనం నానబెట్టుకున్న రైస్ అనేది ఉంది, బియ్యం అనేది ఉన్నవి కదా, అవి గ్యాస్ మీద అనేది మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని కొంతసేపు మూతేసి ఉడకనివ్వాలి. అంతలో మనం చికెన్ అనేది ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిందాకా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని, మరి ఐలో పెట్టుకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా అనేది కొంచెం మనకి ఆయిల్ అనేది పైకి వచ్చిందాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం రైస్ అనేది ఉంది కదండి, రైస్ అనేది మనకి 60% అయితే ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికితే మాత్రం మనకి బిర్యానీకి అయితే బాగోదండి. ఇలా 60% అయితే ఉడికించుకున్న మనం బాస్మతి రైస్ని మనం ఒక చిల్లులు గరిటెతో తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. వాటర్లోంచి పక్కన అయితే పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం ఏదైతే బౌల్లో దమ్ బిర్యానీ అనేది చేసుకుంటున్నామో ఆ బౌల్ అనేది తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో చికెన్ పీసెస్ అనేది ఫస్ట్ చికెన్ ముక్కలు అయితే వేయాలండి. దానిపైన మనం పక్కన పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదండి, 60% ఉడికింది కదండి. తర్వాత మనం లేయర్లుగా ఈ రైస్ని అయితే పరుచుకోవాలి. లేయర్గా వేసిన తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఉన్నాయి కదండి, అది ఒక లేయర్గా వేయాలి. తర్వాత మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర తర్వాత మనం కొంచెం మనకి పొడి మసాలా అయితే దాని మీద కొంచెం చల్లుకోవాలి. మనకి కొంచెం ఫుడ్ కలర్ అనేది కొంచెం అంతా పైన వేసుకొని దానిపైన మళ్ళీ చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. చికెన్ పీసెస్ అనేది వేసుకున్న తర్వాత మధ్యలో చికెన్ పీసెస్లు ఉంటే చాలా బాగుంటుంది కదండి, అందుకే. తర్వాత మళ్ళీ మిగతా రైస్ మొత్తం దాని మీద మనం ఇలా మొత్తం పరుచుకోవాలి. ఆ రైస్ మొత్తం పరుచుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర, మనం కొంచెం ఉల్లిపాయలు అనేది కొంచెం వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని దానిపైన మనం మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మనం సిమ్లో పెట్టుకొని దాన్ని మనం దమ్ అవనివ్వాలండి. 15 నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి చూస్తే మొత్తం ఉడికిపోయి ఉంటుంది. మొత్తం ఇలా పలుగులుగా అయితే మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చక్కగా లోపల కూడా ముక్క అనేది చక్కగా మెత్తగా ఉడికి మనకి ఎలా అయితే పులుగులుగా రెస్టారెంట్లో ఎలా దమ్ బిర్యానీ ఉంటుందో మనం అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రాసెస్లో మొత్తం మీకు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.